అందరికీ నమస్కారమండి. హిందువులు పండుగలకు, పర్వదినాలకైతే చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మనం ఇప్పుడైతే మాఘమాసంలో ఉన్నాము. మాఘమాసం నెల మొత్తం గూడా చాలా పవిత్రమైన మాసం. కార్తీక మాసం అంతటి గొప్పతనం మాఘమాసంకైతే ఉన్నదండి. మాఘమాసం విశిష్టత ఏమిటి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్‌లోనే మాఘమాసం గురించి ఒక వీడియో అయితే నేను చేశానండి. ఒకసారి చూడండి. అయితే ఈ నెలలోనే మనకి చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు. కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని జన్మించిన రోజు కూడా మనకి ఈ మాఘమాసంలోనే వస్తుందండి. ఇంకా మాఘమాసంలో చాలా పర్వదినాలున్నాయి. వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ నేను మాఘమాసం వీడియోలో అయితే ఇచ్చాను. ఒకసారి మీకు వీలుంటే గనక దయచేసి ఆ వీడియో అయితే చూడండి. అయితే మనం కనిపించే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుని ఈ నెలలో పూజిస్తామని చెప్పాం కదా! మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనకి ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ రోజున రథసప్తమి రావడం జరిగింది. రథసప్తమి రోజున పూజ ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? అదేవిధంగా రథసప్తమి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుందండి. అందుకని చెప్పేసి పూర్తిగా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుస్తుంది. మనకి ఈసారి వరుసగా అయితే పండగలైతే రావడం జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారు జన్మించిన రోజండి. ఈరోజు అమ్మవారిని తప్పకుండా పూజించుకోవాలి. చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించినట్లయితే గనక మనకి ఏదైతే విద్య అవసరమో ఆ విద్య మొత్తం మనకి జ్ఞానం కూడా లభిస్తుంది. ఫిబ్రవరి 3వ తేదీ మనకి పంచమి వచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీ షష్ఠి రావాలి. కానీ ఈసారి ఏంటి అంటే షష్ఠి, సప్తమి 2 తిథులు కూడా కలిసి వచ్చినవండి. కాబట్టి మన పండితులు చెప్పినట్లుగా ఫిబ్రవరి 4వ తేదీ రోజున మనం రథసప్తమి జరుపుకోవాలి. మనం ఏ తిథి వదలకుండా, ఏ పండుగ వదులుకోకుండా 2 పండుగలు అయితే గనక మనం ఖచ్చితంగా జరుపుకోవాలండి. హడావుడి లేకుండా మనం నిదానంగా, గాబరా పడకుండా ఈ పండుగలైతే జరుపుకుందాము. ఇంకా సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఈ రథసప్తమి రోజు కొన్ని పనులు చేయడం వల్ల మనకి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదండీ! ఆరోగ్యం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించాలన్నా మన ఆరోగ్యం బావుంటేనే గదా! మనం కష్టపడి డబ్బునైతే సంపాదించుకోవాలి. ఆరోగ్యం భాస్కరాధీనం అంటారు. అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ గూడా ప్రసాదించేది ఆ సూర్యదేవుడే. ఆ సూర్యదేవుడిని మనం ప్రతిరోజు పూజించినట్లయితే గనక మనకి ఆరోగ్యం, ఐశ్వర్యం 2 గూడా వస్తాయండి. ఈ రథసప్తమి రోజున మనం ఆ సూర్యుడిని పూజించినట్లయితే గనక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే మనం సూర్యుడిని ఎలా పూజించాలి, ఏంటి అనే ఇన్ఫర్మేషన్‌ని కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. స్నా రథసప్తమి రోజున సూర్యోదయం కంటే ముందుగానే మనం నిద్ర లెగిచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుంటాము. తర్వాత ముగ్గు అన్నీ వేసుకుంటామండి. అందరూ కూడా ఈరోజు ఇంటి ముందు రథం ముగ్గైతే వేస్తారు. ముగ్గు వేసుకున్న తర్వాత మన కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని స్నానం చేసి ఉదయించేస్తాడు కదా సూర్యుడు. ఆ ఉదయించే సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం అయితే సమర్పించాలి. ఇలా అర్ఘ్యం సమర్పించడం వల్ల పాపాలు విముక్తవుతాయని, తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని చెప్తారండి. చెప్పడమే కాదు జరుగుతుంది కూడా. ఆడవారు, మగవారు ఎవరైనా సరే సూర్యునికి అర్ఘ్యమైతే సమర్పించవచ్చు. సూర్యునికి నీరు చూపించి ఆడవారైనా, మగవారైనా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వవచ్చు. అయితే రథసప్తమి రోజున సూర్యభగవానుని స్మరించుకుంటారు. అయితే ఈ స్నానం చేసుకోవాలి గదా మనం. ఈ స్నానాన్ని చేయడానికైతే ముందుగా మనం కొన్ని ఆకులను సిద్ధం చేసుకోవాలి. అవి ఏంటంటే 7 తెల్ల జిల్లేడు ఆకులు, 7 రేగు ఆకులు. రేగు ఆకులంటే రేగ్గాయ తెలుసు కదా! మనం భోగి పళ్ళు పోస్తాం. ఆ రేగి ఆకులు, 7 చిక్కుడు ఆకులు.
ఇవన్నీ గూడా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎన్ని కావాలో ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే మనం హ్మ్, పొద్దున్నే స్నానం జేస్తాం గదా! పొద్దున్నే మనం చెట్టుకెళ్ళి తెచ్చుకోలేము. లేదా కొనుక్కొచ్చుకోవాలనుకున్నా సరే కొనుక్కొచ్చుకోవడానికైతే వీలుండదు. ఈ తెల్ల జిల్లేడు ఆకులైతే, రేగాకులైతే మనకి దారుల వెంట చిక్కుతాయండి. ఒకవేళ చిక్కకపోతే అమ్ముతారు ముందు రోజే మార్కెట్‌లో. పూలమ్మే ఉంటుంది గదా! పూలమ్మే దగ్గర గూడా ఈరోజు తెల్ల జిల్లేడాకులు, రేగాకులు, చిక్కుడాకులైతే అమ్ముతారు. ఒకవేళ మీకు అంటే ఎక్కడైనా రోడ్డు పక్కన చిక్కకపోతే ఎళ్లి కొనుక్కొచ్చుకోవచ్చు. ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. తెచ్చిపెట్టుకున్న అంటే 3 రకాల ఆకులు మొత్తం తెచ్చిపెట్టుకోవాలి. మీకు కనక 3 రకాల ఆకులు చిక్కనట్లయితే ఒక్క రకం ఆకైనా చాలండి. 3 రకాల ఆకులు చిక్కకపోయినట్లయితే గనక. ఏదో ఒక రకం ఆకైనా చాలు. అంటే తెల్ల జిల్లేడాకైనా చాలు, చిక్కుడాకైనా సరే, లేదా రేగు ఆకైనా సరే, ఏదో ఆకు, ఏ ఆకు దొరికితే ఆ ఆకుల్ని తల మీద 7 ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చెయ్యాలి. ఒకరు వాడిన ఆకులైతే మరొకరు వాడకూడదండి. ఈరోజు తలకి నూనె ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవడం మంచిది కాదు. పెట్టుకోకూడదు కూడా. సూర్యుని దేవుణ్ణి స్మరిస్తూ ఆకులను తల మీద పెట్టుకొని స్నానం చెయ్యాలి. స్నానమైన తరువాత మీ దగ్గర ఎరుపు రంగు బట్టలు ఉంటేనే, ఉండకపోతే మనం ఏం చేయలేం గదా! ఎరుపు రంగు బట్టలు వేసుకొని ఇంతకుముందు చెప్పాను గదా! సూర్యునికైతే అర్ఘ్యం సమర్పించాలండి. ఆడ, మగ ఎవ్వరైనా సరే పర్లేదు. ఎవరైనా సరే సూర్యునికైతే అర్ఘ్యం సమర్పించాలి. చాలామంది ప్రతిరోజు ఉదయం సూర్య దేవుణ్ణి పూజిస్తారండి. స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం కుదుట పడుతుంది. ప్రతిరోజు చేయడం కుదరని వాళ్ళు ప్రతిరోజు చెయ్యాలి తప్పకుండా. సూర్యునికి అర్ఘ్యమైతే సమర్పించాలి. అలా చేయడం కుదరని వాళ్ళు రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి అర్ఘ్యమైతే సమర్పించాలండి. సూర్యుడిని రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి సూర్యునికి పూజలు చేయించడం వల్ల ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారండి. కనిపించే దేవుడు మనకి సూర్యుడు. సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి 12 రాసుల గుండా పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. ఇంకా సూర్యదేవుడు వచ్చేటప్పటికి కశ్యప మహర్షి అతని భార్య అదితికి జన్మించారు. సూర్యుడు అన్ని జీవులకు ప్రాణదాత కాబట్టి ప్రతిరోజు సూర్యుడిని మనం పూజించాలి. ప్రతిరోజు పూజించడం వీలు కాని వాళ్ళు ఈ రథసప్తమి రోజైతే గనక ఖచ్చితంగా సూర్య ఆరాధన అయితే చేసుకోవాలి. ఇక ఇంతకు ముందు చెప్పాం గదా మనం స్నానం చేసేసి చిక్కుడు ఆకులైతే చిక్కుడు ఆకులు, రేగాకులైతే రేగాకులు, తెల్ల జిల్లేడాకులైతే తెల్ల జిల్లేడాకులు తల మీద పెట్టుకొని స్నానం చెయ్యాలి. స్నానం చేసిన తరువాత సూర్యుని ఎదురుగానే మనం పూజ అయితే చెయ్యాలి. ఆ పూజ ఎలా చేయాలో చూద్దాం. ఈరోజైతే తిరుమలలో స్వామివారిని సూర్యప్రభ వాహనం పైన ఊరేగిస్తారండి. ఇది మనం టీటీడీ భక్తి ఛానల్‌లో ఈ లైవ్ మనం చూడవచ్చు. వెంకటేశ్వర స్వామిని సూర్యనారాయణ స్వామిలాగా మనకు సూర్యప్రభ వాహనం పైన రథసప్తమి రోజున దర్శనమిస్తారు. తిరుమాడ వీధుల్లో ఈ రథసప్తమి ఊరేగింపు చూడ్డానికి మన 2 కళ్ళు చాలవండి. ఎన్నో రకాల రథాలైతే మనకి కనిపిస్తూ ఉంటాయి ఈరోజు తిరుమలలో. ఇదంతా కూడా ఎవ్వరూ మిస్ అవ్వద్దు. దయచేసి చూడండి. టీటీడీ భక్తి ఛానల్‌లో మనకిది లైవ్ వస్తుంది. ఇక తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తరువాత సూర్య భగవానుడి పూజ చెయ్యాలి. ఆ పూజ ఎలా అంటే ఆ సూర్యకిరణాల ముందు చెయ్యాలి. లేదా తులసి కోట దగ్గర అంటే సూర్యుని కిరణాలు పడే చోట సూర్యునికి పూజ చెయ్యాలి. మీకు దేవుడి గదిలో సూర్యకిరణాలు పడితే దేవుడి గదిలో అయినా సరే ఈ పూజనైతే చేసుకోవచ్చండి. అందుకోసం మనం ఏం సిద్ధం చేసుకోవాలి అంటే ముందుగా ఒక ఇత్తడి గిన్నె తీసుకొని గిన్నెకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలైతే పొంగిచ్చాలండి. ఈరోజు తప్పకుండా పాలు పొంగిచ్చాలి. ఆవు పాలైతే మంచిది. ఆవు పాలు లేకపోయినట్లయితే గనక నార్మల్ గేదె పాలైనా సరే సూర్యుని ఎదురుగా అయితే పొంగిచ్చాలండి. ఇక నేను ఇంతకు ముందు చెప్పాను కదా! ఇత్తడి గిన్నెకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గిన్నెలో పాలు పోసేసి సూర్యునికి ఎదురుగా ఒక
కుంపటిలో ఆవు పిడకలు వేసి, ఆవు పిడకల్ని కర్పూరంతో వెలిగించి, ఆ పిడకలను అన్నీ వెలిగిన తరువాత సన్నని మంట వస్తుంది. ఆ మంట మీద ఇత్తడి గిన్నెలో ఉన్న పాలు పెట్టి పొంగిస్తారు. ఇలా ఇప్పుడు ఉన్న అపార్ట్‌మెంట్‌లలో వీలు కాదు కాబట్టి ఇంట్లోనే స్టవ్ మీద పాలు పొంగించవచ్చు. పాలు పొంగుతున్నప్పుడు పాలనైతే నోటితో ఊదకూడదండి. ఎందుకంటే మన నోట్లో ఉన్నటువంటి ఎంగిలి ఆ పాలల్లో పడుతుంది. అది సూర్యునికి మనం ప్రసాదంగా సమర్పించాలి కాబట్టి పాలని నోటితో ఊదకూడదు. ఆ పాలు పొంగిన తర్వాత బియ్యంని వెయ్యాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు 3 గుప్పిళ్ళ బియ్యమైతే ఈ పాలల్లో వెయ్యాలి. మరీ గుప్పెడంటే నిండుగా ఎక్కువ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. కొద్ది కొద్దిగా వేస్తే చాలు. బియ్యం ఉడికిన తరువాత ఒకవేళ మధ్యలో నీళ్ళేదైనా అవసరం ఉన్నట్లయితే గనక నీళ్లు పొయ్యండి. పోసి బియ్యం ఉడికిన తర్వాత బెల్లం తురుము వేసి పొంగలి చేయండి. ఇందులో కాజు, కిస్మిస్ ఏమీ వెయ్యరు. పాలు, బియ్యం, బెల్లంతో మాత్రమే పొంగలి చేయాలి. పొంగలి చేసిన తరువాత పొంగల్ని పక్కన బెట్టేసి చిక్కుడుకాయలుంటాయి కదా! చిక్కుడుగాయలు 7 చిక్కుడుకాయలు తీసుకొని రథమైతే తయారు చేయాలి పుల్లలు గుచ్చేసి. పుల్లలంటే చీపురు పుల్లలు అలా గుచ్చుతారు. మనం వాడే చీపిరి ఏది మనం చిమ్ముతూ వాడతాం గదా! ఆ చీపిరి పుల్లలైతే యూజ్ చేయకూడదండి. మనం కొత్త చీపిరైనా తెచ్చుకొని యూజ్ చేయాలి. లేదైతే గనక మనకి టూత్ పిక్స్ దొరుకుతాయి గదా! షాప్‌లో అవి కొత్తవి దొరుకుతవి. అవేమైనా తెచ్చి యూజ్ చేయాలి. మనం యూజ్ చేసినవి ఏవి గూడా యూజ్ చేయకూడదు. రథం తయారు చేసిన తర్వాత చిక్కుడుగాయలతో రథంకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆహ్, ఆహ్, ముందుగా అయితే గనక ఒక పీఠంని సూర్యునికి ఎదురుగా పూజ చేస్తే సూర్యునికి ఎదురుగా ఏదైనా సరే సూర్యకిరణాలు పడే చోట ఒక పీఠంని సిద్ధం చేసుకోవాలి. పీఠం పైన ఎర్రని వస్త్రం పరిచి సూర్య భగవానుడి ఫోటో ఉంటే సూర్య భగవానుడి ఫోటో, లేదు అంటే రాముల వారిది గాని, వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయినా ఏదైనా సరే ఆ పీఠం పైన పెట్టి మనం తయారు చేసాం గదా! చిక్కుడుగాయల రథం. ఒక ప్లేట్‌లో చిక్కుడుగాయల రథం గూడా పెట్టేసుకోవాలి. తరువాత మనం ఏం చేయాలంటే ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మీద సూర్యుడి బొమ్మ వేయాలండి. ఎర్రటి కుంకుమతో వెయ్యాలి. కుంకుమని నీటితో తడిపి తమలపాకు మీద రౌండ్ సర్కిల్‌లా గీసి చుట్టూ గీతలు గీస్తే గనక మనకు సూర్యుడి బొమ్మ వస్తుంది. ఈ చిక్కుడుగాయలతో చేసినటువంటి రథం లోపల ఈ తమలపాకు అంటే సూర్యుడి బొమ్మ వేసినటువంటి తమలపాకునైతే పెట్టేసేయాలి. అంటే సూర్యుడిని మనం రథంలో ఉంచినట్లుగా. సూర్య భగవానుడి ఫోటో ఉంటే సూర్యుడు భగవానుడి ఫోటో పెట్టుకోమన్నాను కదా! ఫోటో లేకపోతే ఇలా రథాన్ని తయారు చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే భగవానుడి ఫోటో ఉన్నా సరే, ఈ చిక్కుడుగాయల రథం అదే తమలపాకు మీద రథం బొమ్మ వేసేసి, ఒక ప్లేట్‌లో చిక్కుడుకాయల రథం, తమలపాకు పైన వేసిన సూర్యుడిని ఆ రథంలో ఉంచేసి, తరువాత ఇంతకుముందు చెప్పాను గదా! పీఠం పెట్టుకోమని. పీఠం పైన ఎర్రటి వస్త్రం పరిచేసి స్వామివారిని పెట్టేసి, ఈ ప్లేట్ మొత్తం అక్కడ పీఠం పైన పెట్టేసి దీపారాధన చేసుకోవాలి. ముందుగా వినాయకుడిని పూజించాలండి. తర్వాత సూర్య అష్టోత్తర శతనామావళి, ఆదిత్య హృదయం ఇవన్నీ చదువుకొని, మనం నైవేద్యం అయితే తయారు చేసుకున్నాం గదా! ఇంతకు ముందుగానే పొంగలి. ఆ నైవేద్యాన్ని మనం సూర్యునికైతే సమర్పించాలి. ఇదంతా కూడా సూర్యకిరణాలు ఈ పూజ మొత్తం మనకి జరగడానికి మినిమమ్ గంట, 2 గంటల టైం పడుతుంది. ఎందుకంటే సూర్యుని ముందే పొంగలి తయారు చేస్తాం. సూర్యుని ముందే పూజ చేస్తాం. ఇదంతా జరగడానికి ఒక గంట, 2 గంటలు పడుతుందండి. ఈ గంట, 2 గంటల్లో కి సంబంధించినటువంటి సూర్యకిరణాలు మన మీద పడతాయి కాబట్టి, డి విటమిన్ లభిస్తుంది. కాబట్టి మనకి ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. అంటే ఎటువంటి ఆరోగ్య దోషాలున్నా సరే పోతాయి. ఈ విధంగా ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి సూర్యుని పూజ అయితే మనం చేసుకోవాలండి. అందరూ కూడా మీ వీలుని బట్టి మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీరు ఈ పూజ అయితే చేసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా చెయ్యండి ఈ పూజ అయితే వీలున్నంత వరకు. రథసప్తమి గురించి మీకేదైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్‌లో నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి స్పెషల్ పూజ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ఈ ఛానల్‌లో తెలియచేస్తాను. వీడియో లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి వేరొకరికి షేర్ అవుతుందండి వీడియో. మీరు లైక్ చేసినప్పుడే వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది ఈ వీడియో కూడా. సో, కాబట్టి వీడియోనైతే లైక్ చేయండి. శ్రీమాత్రే నమః.